తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు పులుల భయంతో వణుకుతున్నాయి. ఎక్కడ చూసినా అవే పరిగెడుతున్నాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఏరియాలో పులుల సంఖ్య ఎక్కువ. ఇక ఏపీలో ప్రకాశం జిల్లా మార్కాపురం, నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న ఆత్మకూరు డివిజన్ల పరిధిలో విస్తరించి ఉన్న నల్లమలలో అత్యధికంగా పులుల జాడ ఎక్కువ ఉంది. నల్లమల, శేషాచలం ప్రాంతంలోనే రాష్ట్రంలో 3 పులులు ఉన్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పులుల లెక్కలను తేల్చే సర్వేని అటవీశాఖ వన్యప్రాణి విభాగం పూర్తి చేసింది. ఆపై నిర్ధారణ కోసం 2వ దఫా వివరాల సేకరణ కూడా చేశారు. ఇప్పటికీ 55 పులులకు పైగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు ఆధారాలు సేకరించారు. పాపికొండల ప్రాంతంలోనూ పులుల సంచారం గుర్తించారు. సహజంగా ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల నుంచి ఏపీలోని అటవీ ప్రాంతానికి పులుల రాకపోకలు సాగిస్తుంటాయి. మహారాష్ట్రలోని మాల్గార్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి కూడా నల్లమల వైపు పులులు వస్తూ పోతూ ఉంటాయి. ఒడిశాలోని సిమ్లీపాల్ రిజర్వ్ నుంచి పాపికొండలు అటవీ ప్రాంతానికి కూడా పులులు వస్తుంటాయి. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఏరియాలో మొత్తం 950 కెమెరాల సహాయంతో పులుల సమాచారం సేకరించామని మార్కాపురం అధికారులు అంటున్నారు. 2 ఏళ్ల కిందటి సర్వే ప్రకారం ఈ సంఖ్య 70 దాటుతోందని సర్వే నిర్వహణ బాధ్యతల్లో ఉన్నవారు అంటున్నారు. రాష్ట్రంలో పులుల సంఖ్యపై స్పష్టత వచ్చిందని, అధికారిక ప్రకటనను ఎన్టీసీఏ చేస్తుందని ఆయన అన్నారు. తొలుత దేశంలో 2006లో పులుల లెక్కలు తేల్చేందుకు ఈ సర్వే ప్రారంభించారు. అంతకుముందు పులుల ఆనవాళ్లను బట్టి అంచనాగా లెక్కలు ఉండేవి. శాస్త్రీయంగా పులుల ఫోటోలు సేకరించి వాటి సంఖ్యను నిర్ధారించే ప్రక్రియ ఇప్పటికే 4 దఫాలు ముగిసింది. ప్రస్తుతం 5వ దఫా పులుల సంఖ్యను తేల్చే ప్రక్రియ పూర్తవుతోంది.